ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తుమ్మల మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అఫిడవిట్ ప్రిస్క్రిబే ఫార్మెట్లో లేదు, ఫార్మెట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారన్నారు తుమ్మల. రిటర్నింగ్ అధికారి తీరుపై ఎన్నికల సంఘానికి న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మెట్లో కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ మార్చి ఇచ్చారని అభ్యంతరం తెలిపారు. నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ని, ఎలక్షన్ కమిషన్ రూల్స్ని ఆర్ఓ గారు ది హ్యాండ్బుక్ క్యాండిడేట్ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్ పేపర్ ఇచ్చిందంట. రిమెంబర్ దట్ ద రిటర్నింగ్ ఆఫీసర్ విల్ బి జస్టిఫైడ్ ఇన్ రిజెక్టింగ్ నామినేషన్ పేపర్ ఆఫ్ ఎ క్యాండిడేట్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రౌండ్స్ నేమ్లీ. ఈ కింద ఏ గ్రౌండ్లోనైనా సరే మీరు రిజెక్ట్ చేసేయడానికి మీకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రూల్స్. నేను అది వాళ్ళు ఇచ్చిన రూల్స్ని మీరు ఫాలో చేయమని నేను అడుగుతున్నాను. లేదు, ఐఎమ్ ది ఫైనల్ అథారిటీ, ఐఎమ్ ఓకే ది నామినేషన్ చెప్పారు, అది రిటర్న్కి ఇవ్వమని చెప్పాను. ఈ గివింగ్ నేను ఇక ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వ పరంగా ఎక్కడ దాకుండా అక్కడికి వెళ్తా, లీగల్కి వెళ్ళేదానికో లీగల్ ఎలక్షన్ కమిషన్. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అఫిడవిట్ ప్రిస్క్రిబే ఫార్మాట్లో లేదని తుమ్మల ఫిర్యాదు చేశారు రిటర్నింగ్ అధికారికి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. సుజాత, ఖమ్మం జిల్లా నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్ చేశారు. ఎన్నికల సంఘంకు తను ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసారు. ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజిత్ కుమార్ అఫిడవిట్ లో ఏదైతే ప్రిస్క్రైబ్ ఫార్మెట్ లో లేదని చెప్పేసి ఆయన కనుగొన్నట్లు, అదేవిధంగా ఫార్మెట్ మార్చడంపై అయితే రిటర్నింగ్ అధికారులకు తాను ఫిర్యాదు చేస్తున్నట్లయితే ఈ మీడియా సమావేశాలు పేర్కొన్నాడు. ఇటు రిటర్నింగ్ అధికారులకి లిఖితపూర్వకంగా కూడా తాను ఫిర్యాదు చేసినట్లయితే తుమ్మల చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రిటర్న్ అధికారుల తీరుపై కూడా ఎన్నికల సంఘానికి అటు న్యాయస్థానానికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి అయితే తుమ్మల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఫార్మేట్ లోనే కాకుండా అటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పువ్వాడ అజిత్ కుమార్ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి అతను మార్చి ఈ అఫిడవిట్ ని ఏదైతే ఫార్మేట్ అయితే ఇచ్చారని చెప్పేసి అయితే ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫిడవిట్ లో డిపెండెంట్ కాలం మార్చారని చెప్పేసి అయితే ఆయన ప్రధానంగా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే డిపెండెంట్ కాలంలో ఎవరు లేకపోతే నిల్గా రాయకుండా మార్చారని చెప్పేసి అయితే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 4 సెట్ల నామినేషన్లు కూడా తప్పుగా ఉన్నట్లయితే తాను గుర్తించినట్లయితే ఇటు ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రిస్క్రైబ్ ఫార్మేట్ లేకపోతే అటు వేసిన నామినేషన్ కూడా ఏదైతే రిజెక్ట్ చేయాలని చెప్పేసి అయితే అధికారులను అడిగినట్లు కూడా తాను చెప్తున్నారు. అయితే ఆర్ఓపై అటు న్యాయ పోరాటం కూడా చేస్తానని చెప్పేసి అయితే తుమ్మల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ఓ నిబంధనలను పాటించడం లేదని చెప్పేసి అయితే ఆయన ప్రధానంగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని అటు కేంద్ర ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా తాను ఫిర్యాదు చేస్తానని, న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి అయితే తుమ్మల నాగేశ్వరరావు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళ సంఘం ఏదైతే వివిధ రాజకీయ పార్టీలు వేసిన నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పటికీ అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడికైనా వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కనీసం ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మేట్ లోనే తాను ఏదైతే నామినేషన్ దాఖలు చేయాలి, ఆ విధంగానే ఆ ఫార్మేట్ లోనే చేయాలి. కానీ ఇటు ఏదైతే రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పువ్వాడ అజిత్ కుమార్ ఖమ్మం అభ్యర్థిత్వానికి అటు బీఆర్ఎస్ నుంచి వేసిన నామినేషన్ పత్రాల్లో మాత్రం తప్పులు తడకగా ఉందని చెప్పేసి అయితే అతను పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ సంఘాలు నాయకులతో కలిసి తాను కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సంఘానికి కూడా తాను ఫిర్యాదు చేస్తానని చెప్పేసి అయితే ప్రధానంగా చెప్తున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.